హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ ఏంటంటే ఎంతో రుచిగా ఎంతో టేస్టీగా ఉండే చేపల పులుసు అండి. రాగండి చేపల పులుసు అండి. మా అమ్మ అయితే చాలా బాగా చేస్తుంది. ఆ రెసిపీ ఎలా చేద్దామో పదండి క్రాక్ చేద్దాం మా అమ్మ రెసిపీని. ముందుగా నేనైతే చేపలు తీసుకున్నాను. చూసారా, నాకైతే క్లీన్ చేయడం రాదు, మా అమ్మ చేత క్లీన్ చేయించాను. కొంచెం లోపల కొంచెం ఉన్నాయి, తీసేసుకుంటున్నాను. మీకు కూడా చూపిద్దామని ఏదో నేను చేసినట్టు పెద్ద బిల్డప్ ఇది. చూడండి, లోపల వరకు ఎంత క్లీన్గా కనిపిస్తుంది చూసారా. ఇలా లోపల ఉంటాయండి, కొంచెం చూసుకొని మంచిగా వాష్ చేసుకోండి. మీకు రాగండి చేపలు ఇష్టమో, బొచ్చ చేపలు ఇష్టమో, చిప్పలు ఇష్టమో, కొరమీను, శీలవతి, పులస ఏది ఇష్టమో కామెంట్ చేయండి. ఏ చేపకైనా ఇలాగే క్లీన్ చేసుకోవాలండి, యాజ్ టీజ్ ఇలాగే ఉంటాయి. మీకు క్లీన్ చేయడం వచ్చో లేదో కామెంట్ చేయండి. ఇలా చూసారా ఎంత వేస్ట్ వచ్చిందో. ఈ విధంగా తీసేసుకోండి మొత్తం. వేస్ట్ అండి ఇది మొత్తం, అవి ఉంటే మంచిగా ఉండదు. మంచిగా వాష్ చేసేసుకోండి. చూసారా, వేస్ట్ మొత్తం పాడేయండి. ఇప్పుడు చూసారా, చేపలన్నీ మనమైతే ఉప్పు వేసి కడుక్కోవాలండి చేపల్ని తప్పనిసరిగా. దానిలో ఉన్న మొత్తం పోతుంది, మురికి మొత్తం వెళ్ళిపోతుందండి. చాలా నీట్గా తెల్లగా అయిపోతాయి చేపలు మొత్తం క్లీన్గా. నేనైతే ముక్కలు కట్ చేసుకున్నాను. ఈ విధంగా ఉప్పు మొత్తం ముక్కలన్నిటికీ పట్టేలాగా కలుపుకోండి. ఒక 2-3 మినిట్స్ అయినా మసాజ్ లాగా చేయండి. ఇలాగా నేనైతే వాష్ చేస్తున్నాను. ఈ విధంగా వాష్ చేసుకోండి. నేనైతే ఒకసారి చూపిస్తున్నాను, దీనిలో ఒక 3-4 టైమ్స్ అయినా వాష్ చేసుకోండి మంచిగా. చూడండి, నేను చూడ్డానికి ఎంత ఫ్రెష్గా ఉన్నాయి ముక్కలు, ఎంత క్లీన్గా ఉన్నాయి. బట్ వాటర్ చూసారా ఎలాగున్నాయో. ఇలా వస్తాయండి. 3-4 టైమ్స్ అయినా కడుక్కోండి. నేనైతే వాష్ చేశాను 3-4 టైమ్స్. చూసారా ఎంత నీట్గా ఉన్నాయో, చాలా వైట్ క్లీన్గా అయిపోయాయి. నేనైతే కొంచెం పెద్ద ముక్కలు కూడా కోసుకున్నానండి. నాకు తల అంటే చాలా ఇష్టం, తలకాయ, అందుకని. ఇప్పుడు మసాలా ప్రిపేర్ చేసుకుందాం. 6-7 వెల్లుల్లి రెబ్బలు వేసుకుంటున్నాను. ఒక 2 ఇంచుల అల్లం, 3-4 లవంగ మొగ్గలు, 1 ఇంచు చెక్క, దాల్చిన చెక్క వేసుకుంటున్నాను. 1 టేబుల్ స్పూన్ ధనియాలు. మనం చేస్తుంది చేపల పులుసు కదండి, చేపల కర్రీలో తప్పనిసరిగా మెంతులు వేసుకోవాలి, అందుకని చిటికెడు మెంతులు వేసుకుంటున్నాను. 1 ఉల్లిపాయ అండ్ 1 మీడియం సైజ్ టమాటా వేసుకుంటున్నానండి. తరిగి మిక్సీ జార్లోకి మెత్తగా పేస్ట్ వేసుకొని పెట్టుకోండి. చూసారా, ఈ విధంగా మెత్తటి పేస్ట్ చేసుకొని పెట్టుకోండి. చేపల కర్రీ వండటానికి ఇలాంటి పెద్దగా ఉండేది ఏదైనా తీసుకోండి. ఎంత వెడల్పుగా ఉంటే ఎంత బాగుంటుందండి వండుకోవడానికి. నేనైతే ఇప్పుడు చేపల ముక్కలు వేసుకొని 1 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ సాల్ట్, 2 టేబుల్ స్పూన్లు కారం వేసుకుంటున్నానండి. ఇదైతే గుంటూరు కారం అండి వేసుకుంటున్నాను. ఆయిల్ కూడా సన్ఫ్లవర్ ఆయిల్ వేసుకుంటున్నాను, 2 టేబుల్ స్పూన్లు. మనం ఇందాక మసాలా వేసి పెట్టుకున్నాం కదా, ఆ మసాలా దీనిలోకి మిక్స్ చేసేయండి, మొత్తం వేసేయండి. చేత్తో కలిపేయండి మొత్తం ముక్కలన్నిటికీ పట్టేలాగా. ఇప్పుడైతే 2-3 పచ్చిమిర్చి వేసుకుంటున్నానండి తుంచి. మంచిగా మసాలాలన్నీ పట్టేలాగా కలుపుకోండి ముక్కలన్నిటికీ. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధంగా చేస్తారండి. ఇదైతే మా అమ్మ ఇలాగే చేస్తుంది చేపల పులుసు. నాకు చాలా ఇష్టం అండి. నేనైతే స్టవ్ మీద పెట్టేశాను, అన్నీ వేసేసాము కదా మనం. చేపల కూర ఇప్పుడే ఉడుకుతుందండి. ప్లేట్ వేసేసి కాసేపు మగ్గనిద్దాం. నేనైతే ఒక పెద్ద నిమ్మకాయ అంత సైజ్ అంతా చింతపండు నానబెట్టుకున్నాను వేడి నీళ్ళల్లో. వేడి నీళ్ళలో వేస్తే తొందరగా
మెత్తబడిపోతుందండి చింతపండు. ఎక్కువసేపు పిసకాల్సిన అవసరం లేదు. తొందరగా, ఎంత తొందరగా అంటే అంత తొందరగా క్విక్గా అయిపోతుంది అసలు. ఇది ఒక టిప్ అండి, మీకు హెల్ప్ అవుతుంది ఎప్పుడైనా కానీ. ఒకసారి తీసి చూద్దాం. చూసారా, మంచిగా ముక్కలన్నీ ఉడికిపోతున్నాయి. మంచిగా ఉడుకుతుంది చూసారా. ఒక్కసారి ఈ విధంగా కలుపుకోండి చేపల కూరని. ఎప్పుడు చేపల కూర ఏ పులుసైనా ఇగురైనా ఏది వండినా కానీ ఆ గరిట అనేది పెట్టకూడదండి. ఇలాగే పట్టుకొని ఇలా అటు ఇటు కదపాలి గుండ్రంగా. గరిట పెడితే విరిగిపోతాయి ముక్కలు, బాగోదండి. ఇది ఒక టిప్ అండి, గుర్తుపెట్టుకోండి చేపల కూర వండేటప్పుడు. మనం ఇందాక రసం తీసుకొని పెట్టుకున్నాం కదా, చింతపండు రసం, దీన్ని తీసుకొచ్చి దీనిలో వేసేసేయండి మొత్తం. మంచిగా ఒకసారి కలుపుకోండి అటు ఇటు. గరిట మాత్రం అస్సలు పెట్టొద్దు. మూత వేసేసి ఉడకనివ్వండి ఒక 5 to 10 minutes. చూసారా, మంచిగా ఉడుకుతుంది. చేపల పులుసు మరుగుతుందండి. చేపల కూర ఎప్పుడైనా మీరు మార్నింగ్ 8కి 9కి చేసేసి ఆఫ్టర్నూన్ 2కి 3కి తినండి, చాలా బాగుంటుందండి. పులుపు మొత్తం ముక్కలన్నికి పట్టి. చూసారా, ఆయిల్ సపరేట్ అయ్యింది. ఆయిల్ సపరేట్ అయితే ఏదైనా కుక్ చేసేటప్పుడు మన హ్యాపీనెస్ వేరండి. మంచిగా కుక్ అయిపోయిందంటే చాలా టేస్టీగా ఉంటుంది. నేనైతే ఇప్పుడు గరం మసాలా వేసుకుంటున్నాను కొంచెం. ఇది హోమ్ మేడ్ గరం మసాలా అండి, వేసుకుంటున్నాను. కొత్తిమీర, సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకోండి. అంతేనండి, చేపల పులుసు రెడీ అయిపోయింది. చాలా టేస్ట్గా ఉంటుంది, తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. మీకు చేపల పులుసు ఇష్టమో, ఇగురు ఇష్టమో, వేపుడు ఇష్టమో కామెంట్లో చెప్పండి. అండ్ మీకు ఏ ముక్క ఇష్టమో కూడా చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.